హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. అయితే ఏంటి పొలంలో ఉంది అని చూస్తున్నారా? ఏం లేదండి, వరి పొలంకి అయితే వచ్చాను. అయితే ఇది మాది కాదు, మా అమ్మ వాళ్ళది అనమాట. నేనైతే పెళ్ళి కాకముందు అయితే 2 రోజులు 3 రోజులకు ఒకసారి అప్పుడప్పుడైనా వచ్చేవాళ్ళం పొలాలకి. కానీ పెళ్ళయి హైదరాబాద్లో ఉండడం వల్ల అయితే పొలాలకు రావడం అస్సలు కుదరట్లేదు. చాలా రోజులైంది, అంటే దాదాపుగా 1 ఇయర్ దాటిపోయింది. అయితే పొలాలన్నీ చూడాలనిపించి నేనైతే పొలాలు చూడడానికైతే వచ్చేసాను. మా బావ, మా నాన్న, నేను ముగ్గురం అయితే వచ్చాము. పొలంలో వెదర్ అయితే చాలా బాగుంది. చెట్లు చుట్టూ కొండలు, చల్లటి గాలి, అలానే ఎండ కూడా బాగా కొడుతుంది. మేమైతే ఇక్కడ చాలా వీడియోస్ చేసాము, రీల్స్ చేసాము, ఎందుకంటే షార్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చు అనేసి. ఇక ఎండ బాగా కొడుతుందని చెప్పేసి వాటర్ తాగడానికి అయితే వెళ్దాము. వరి పొలంలోనే మాకు బోర్ అయితే ఉంది. మా నాన్న అయితే మోటార్ పెట్టి వచ్చారు. మేమైతే ఇక్కడ వాటర్ తాగుదామని చూస్తుంటే ఆ ట్యూబ్ అయితే మొత్తం పగిలిపోయింది. ముందు లేపుతుంటే వెనకాల వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. అస్సలు కుదరట్లేదు తాగడానికి కూడాను. అయినా ఎలాగో అలా తాగేసాము. మా బావ ఫస్ట్ తాగారు, తర్వాత మొహం కడుక్కొని వచ్చేసారు. ఇక తర్వాత మా నాన్న అయితే వెళ్ళారు. ఇక మాకైతే తెలియదు, మా నాన్నకైతే తెలుసు కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఎత్తి మొహం కడుక్కొని వాటర్ అయితే తాగారు. మా నాన్న అయితే మా కోసం చాలా కష్టపడ్డారండి. మా ముగ్గురిని చదివించి మంచి స్థాయిలో తీసుకొచ్చారు. మా నాన్ననే కాదు, ఎవరి నాన్నలు కూడా అంతే కదా, పిల్లల కోసమే వాళ్ళు చాలా బాగా కష్టపడతారు. ఆ తర్వాత నేను కూడా వాటర్ తాగేశాను. నాకైతే అస్సలే రావట్లేదు. ఫస్ట్లో ట్యూబ్ పైకి ఎత్తుతుంటే వెనకాల మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి. అలానే కాకుండా ఇక మా నాన్న అయితే అలా ఎత్తు ఇలా ఎత్తు అంటుంటే నేను ఎత్తేసి తాగేసి మొహం కూడా కడిగేసుకొని వచ్చేసాను. ఇక పొలాల్లో అయితే ఇలా వెళ్ళి సరదాగా ఉండడం అయితే నాకైతే చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత చాలా వీడియోస్ అయితే తీసేసుకున్నాం మేము, చూసారా? చాలా వీడియోస్ తీసాము. షార్ట్ వీడియోస్ కింద కూడా ఈ వీడియోస్ పెట్టాము. అయితే ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు, చాలా రోజుల ముందు తీసింది. ఇప్పటికి కుదిరిందనమాట వేయడానికి. చూసారా? మా బావ అయితే ఇక్కడ ఉరుక్కుంటూ వచ్చి చుట్టూ తిరిగి ఆ తర్వాత కింద వంగి పట్టుకోమని అయితే చెప్పారు. నాకైతే ఉరికి రావాలంటే భయం వేసింది, ఎందుకంటే పొలాల గట్లు చాలా చిన్నగా ఉంటాయి కదా, పడిపోతామేమో అని భయం వేసింది. తర్వాత ఇగో ఇలా చేయి తిప్పుకుంటూ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మా బావ చూసారా, రా వెళ్దామని అయితే పిలుస్తున్నారు. అయితే ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాను. నాకైతే అస్సలు అక్కడ నుంచి వెళ్ళబుద్ధే కావట్లేదు. చూసారా మా బావ ఎలా చూస్తున్నారో, అయినా కూడా నేను మా బావ మాటలు ఏం పట్టించుకోకుండా వీడియోస్ అయితే తీస్తున్నాను. చూసారా పొలాలు అయితే ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి గాలి వస్తుంది. ఇక సూపర్గా పచ్చగా చాలా బాగున్నాయి. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. ఇక చాలా వీడియోస్ తీసుకున్నాము. ఇక రిటర్న్ వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. తర్వాత మా బావ కూడా కూడా కొన్ని వీడియోస్ తీయని చెప్పేసి అంటే ఇక మా బావ కూడా కొన్ని వీడియోస్ తీసాము. ఇలా అలా వీడియోస్ తీసుకుంటూ అయితే మేము రిటర్న్ అయితే బయలుదేరాము. ఇలా పొలాల్లోకి వెళ్ళడం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా, మాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియోస్ చూసి? చూడండి, మా ఎడ్లు కూడా అలా అక్కడే ఉన్నాయి. ఇక ఇలా అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మా బావ అయితే ఒకసారి అలా తిరుగు, వీడియో తీస్తా బాగుంటుంది అలా అంటే నేను అలా తిరుగుతున్నా, అసలు తిరగడం రావట్లేదు, ఎందుకంటే కింద పడిపోతానేమో అన్న భయమే ఎక్కువ ఉంది. ఇక మా బావ అయితే ఊరికొచ్చి అలా వీడియో తీసుకున్నారు. ఇక మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.